అయితే నువ్వే నీ కాలేజ్ గర్ల్స్ కి సూపర్ స్టార్ అంతేనా కృష్ణ? ఏ విషయమైనా దాచకుండా చెప్పు, లేదంటే ఫోన్ పెట్టేస్తాను. ఇక నా ప్రోగ్రామ్ వీడియో తీశారు, అది తీసుకొని ఓ కాపీ చేసి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తీసుకొస్తాను. సరే, నేను తర్వాత చేస్తా. ఇంకా హస్కేస్తూనే కూర్చున్నావా? బాత్రూమ్ ఫ్రీగా ఉంది, వెళ్ళి స్నానం చేసిరా. ఏంట్రా మామ, ఇంతకీ సినిమా ఎలా ఉంది? సినిమా గురించి తర్వాత ఫిగర్ గురించి ఏం చేసా చెప్పు. అడిగేదే ఫిగర్ గురించి రా. ఫస్ట్ ఇయరేగా, తర్వాత నీ రూమ్కి వస్తాను, ఒక చిన్న పని ఉంది. సరే వెళ్ళు. హాయ్. రే ఆగరా, నేను స్నానం చేసిన తర్వాత నువ్వు స్నానం చేయి. లేదు, నేనే ఎక్కువ మాట్లాడావు, మొహం పగులుద్ది, పోరా. హలో హలో, కృష్ణ ఉన్నారా? ఎవరు? ఫస్ట్ ఇయర్ కృష్ణ. రే, నీకే ఫోన్. నాకా? కృష్ణకుమార్ అంటే నువ్వేగా? ఇదిగో మాట్లాడు. వీళ్ళంటి వాడికి ఫిగర్లు సెట్ అవుతున్నాయి, నాకెందుకు సెట్ కావట్లేదు? హలో. హాయ్, నేనెవరో తెలుస్తుందా? ఎవరు? నా వాయిస్ని బట్టి కనిపెట్టలేకపోతున్నావా? తెలియట్లేదండి. మన కాలేజ్ అమ్మాయిలు అందరి కళ్ళు నీ మీదే. వాళ్ళ దిష్టి తగిలితే నువ్వు తట్టుకోలేవు. నిజంగా మీరెవరో తెలియట్లేదండి, చెప్పండి. నా పేరు మీరా. పొద్దున కాలేజ్లో దిష్టి తీశాను కదా, నేనే ఆ అమ్మాయిని. హలో, మీరిలా హాస్టల్కి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఇలా చెప్తే ఎలా? నాకు నీతో మాట్లాడుతూ ఉండాలని ఉంది. ఉదయం ఆడిటోరియంలో వాడి చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళేటప్పుడే నేను చెప్పానురా, అది వాడి వల్ల పడిందని. ఇప్పుడేం జరిగిందో చూడు. ఇప్పుడు నా మీద నమ్మకం లేకపోతే పార్టీలో వెతికి చూడు, ఎక్కడో ఒక చోట నిల్చుని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. చూసి కాల్ చేస్తాను. సీత, పెళ్లి వాళ్ళు వచ్చి అమ్మాయిని చూసి వెళ్ళారు కదా, ఏమైనా కబురు పంపించారా? అంజనా ఎక్కడ? ఇక్కడే ఉండాలి. ఏంటి విషయం? అది ఏం లేదు. ఏం కావాలన్నా మొహమాట పడకుండా అడిగి వేయించుకోండి. వదినా, అంజనా చూసావా? ఏంటి బాబు, వచ్చినప్పటి నుంచి నువ్వు తనే కదా తిరుగుతున్నారు, సడన్ గా నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? అంజనా చూసావా? ఏ సుధీర్, కావాలంటే నువ్వు లవ్ చేసే విషయాన్ని తనతో చెప్పనా? ముందు తను ఎక్కడుందో చెప్పు. మేడ మీద ఉంది, వెళ్ళి చూడు. అంజనా, 1 minute. రా పాండు, 2 గంటల నుంచి నీకోసమే వెయిట్ చేస్తున్నాను. లేట్ అవుతుందని ముందుగా ఓ ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. అవునులే, లేట్ గా రావడం మా కుటుంబానికి అలవాట, నీకు తెలుసు కదా. అది ఎలా తప్పమంటావు? అన్నిటికీ ఒక కారణం చెప్తా. లోపలికి రండి. నీ చదువు ఎలా సాగుతోంది? బానే చదువుతున్నాను. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ? ఇప్పుడే తాగొచ్చాం, ఏం వద్దు. అలా అంటే నేను ఒప్పుకోను, మీరు కాఫీ తాగి తీరాల్సిందే. అంజనా ఆగు. శివ, నువ్వు మాట్లాడుతూ త్వరగా రెడీ చేసుకో మరి. ఎందుకు? దేనిక? కళ్ళు మూసి తెరిచేలాగా పెరిగేది ఒకలే, ఎవరో తెలుసా? అమ్మాయిలు. పెళ్లి గురించి మాట్లాడాలి కదా. ఈ పెళ్లి మ్యాటరే అమ్మాయిలకుండే పెద్ద ప్రాబ్లం. నేను ఒక ప్రాబ్లం క్రియేట్ చేద్దామని ఇక్కడికి వచ్చాను.
అయ్యో నన్ను భయపెట్టదు అంకుల్. ఇంకో 4 ఏళ్ళు నన్ను వదిలేండి. బిఏ పూర్తి చేయాలిగా. చేసుకున్నవాడు వదిలేసి వెళ్ళిపోయినా నా లైఫ్ నేను చూసుకోవాలి. దానికి ఛాన్సే లేదు అంజనా. ఎందుకంటే అబ్బాయి మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు నువ్వు ఓకే అంటే చాలు, 4 ఏళ్ల తర్వాత పెళ్లిని పెట్టుకుందాం. అయ్యో అంకుల్ నేను ఏంటమ్మా? ఏంటి పెళ్లి కొడుకు ఎవరో చెప్పాడా వీడు? ఏరా విషయం ఏంటో ముందే చెప్పొచ్చు కదా. సరే వదిలే, నేనే చెప్తానులే. సుధీర్కి నీకు పెళ్లి చేయాలనేది వీడి కోరిక. వీడు మనవడే కదా, వెంటనే చేసేస్తే ఓ పని అయిపోతుందని నేను ఒప్పుకున్నాను. కావాల్సిందే ఉంది. డాడీ ఓసారి లోపల రండి. మీ ఎదురుగా చెప్పడానికి సిగ్గుపడుతోంది. చేసుకోబోయేది ఎవరు? మేమిద్దరం ఎప్పుడో చేసుకున్నాం. ఇక మిగిలింది నా కూతురే, తనకే చేయాలి. అది నిర్ణయించాల్సింది ఎవరు? తన తల్లిదండ్రులమైన మేమిద్దరమే చేయాలి. అదే కదా తరతరాలుగా వస్తున్న ఆచారం. ఓహో, సుధీర్ మంచి అబ్బాయి, మా ఇద్దరికి నచ్చాడు. మీ ఇద్దరి ఏడు జోడు బాగుంటుంది. వాడికి ఏం తక్కువమ్మా. మంచి అందగాడు, బాగా చదువుకున్నాడు, బాగా డబ్బున్నవాడు. ఎంత వెతికినా ఇంత మంచి అబ్బాయి ఎక్కడా దొరకడు. ఇలా చూడంజనా, పెళ్ళి నీ ఇష్ట ప్రకారం 4 ఏళ్ల తర్వాతే చేసుకుందు గాని ఇప్పుడు ఓకేని ఒక మాట చెప్పు, అది చాలు. అంతగా అడుగుతున్నారుగా, సరే అని చెప్పమ్మా. ఇప్పటిదాకా నేనుగా దేన్ని నిర్ణయించలేదు. మీ ఇద్దరికి ఓకే అయితే నాకు సమ్మతమే. నా బంగారం. దీంతో పార్టీ అయిపోయింది. అందరూ ఇళ్ళకి పోండి. రోజు ఇళ్ళకే కదా వెళ్తున్నాం, ఇవాళ ఫుల్గా తాగి తొంగుంటాం. రాయ్, తాగడం ముఖ్యం కాదురా, తాగిన తర్వాత మొత్తం అంతా శుభ్రం చేసి అగరబత్తి వెలిగించాలి. ఇప్పుడే అవన్నీ గుర్తు చేయొద్దు, నేను ఇంకా 2 పెగ్గులు తాగాలి ప్లీజ్. పెద్దాపురం పాపాయమ్మరా, కొంచెం వెయిట్ చేయండి, చిన్న చాటింగ్ చేసుకుని వస్తాను. హలో, పోండిరా, ఏమి అందరూ వారి పోండి. ఇంట్లోనేనా? 2 పెగ్గులు కొట్టామంటే ఒక అమ్మాయిని మనం గోకాలి. గోకి మనం గమ్మున ఉండకూడదు. ఏం అర్థం కావట్లేదే. ఫోన్ వస్తే చెవిలో పెట్టుకుని మాట్లాడతాం కదా, అదే విధంగా గోకిన తర్వాత గప్చిప్ గా పని ముగించే. నిజమే అమితాబ్, ఇప్పుడే వస్తాను. ఒరే సుధీర్, నువ్వు కూడా గోకడానికి వెళ్ళిపోతున్నావా? నన్ను కిందకి దించేసి నువ్వు ఎంతసేపు అయినా గోక్కుర్రా. మూతతో తాగి ఫుల్ బాటిల్ ఎఫెక్ట్ ఇచ్చావని నిన్నే చూశాను. ఎవరు? లోపలికి రావచ్చా? ఎందుకురా అర్ధరాత్రి పూట వచ్చి డిస్టర్బ్ చేస్తారు? మీకు శుభవార్త చెప్పి పెడదామని వచ్చాను. 2 రోజులుగా నీ వల్ల అనవసరంగా తెగ ఫీల్ అయిపోయాను. ఏమంటున్నారు? ఓ విధంగా అది మంచిదే అనుకో, ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. నీ క్లాస్మేట్ ఉంది కదా అంజనా శివరాం, తను నేను పెళ్లి చేసుకోబోతున్నాను. తను ఒప్పుకుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. డే, పైకి వచ్చి 2 పెగ్గలు తాగి వెళ్ళు. లేదు, వద్దు. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్.